ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఎదుటి వాళ్ళకి కనపడిన ఈ ఫీలింగ్ కోసం కనబడిన వాళ్ళందరినీ వాడేస్తుంటాం, వదులుకుంటాం. మరి ఇంత చేసి ఎవరైనా వచ్చి దీంట్లో ఏం ఫీల్ ఉందిరా, ఎంజాయ్ వచ్చే ఫీల్ అని అడిగితే నువ్వు ఎంత బాగా చెప్పినా అది ఎవ్వరికీ అర్థం కాదు, కొంతమందికి తప్ప. మరి ఆ ఎంజాయ్ ఫీల్ వచ్చే కొంతమంది ఎవరు? మీరు వదులుకునే ఆ మంచి వాళ్ళు ఎవరు? అండ్ మీరు వాడుకునే పర్సన్స్ ఎవరు? వీటన్నిటికీ తెలుసుకోవాలంటే ఈ రియల్ టైమ్ స్టోరీని మీరు చూడాల్సిందే. సో ఈ రియల్ టైమ్ స్టోరీలోని మన హీరో ఎంజాయ్ అనే టాపిక్ని ఎలా అర్థం చేసుకున్నాడు అండ్ ఆ విషయంలో ఎలా రియలైజ్ అయ్యాడు, అతని జీవితంలో ఏం నేర్చుకున్నాడో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోలో మీ అవసరం వాళ్ళకి షేర్ చేయండి. మీకు కావాల్సిన మోటివేషన్ ఆర్ రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ టాపిక్ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. హాయ్ హలో, దిస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఈ రియల్ టైమ్ స్టోరీలోకి వెళ్లే ముందు మనకు చిన్న టాపిక్ తెలుసుకుందాం. అదే ఎంజాయ్. అసలు ఎంజాయ్ అంటే ఏంది, అది మన బాడీలో ఏం రియాక్షన్ చూపిస్తుంది అండ్ మన జీవితంలో అది ఎందుకు పనికిస్తుంది. మన హ్యూమన్ బ్రెయిన్ అనేది కొన్ని పరిస్థితుల్లో, కొన్ని విషయాల్లో మాత్రమే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ ని మన బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. అప్పుడే అదే విషయంలోనే, అదే పరిస్థితుల్లో మాత్రమే మనకు ఎంజాయ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో అలా ఎంజాయ్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మన బాడీలో కొన్ని మార్పులు వస్తాయి. అదే మన హార్ట్ బీట్ పెరగడం, మన బ్రీతింగ్ ఫాస్ట్ అవ్వడం, మన బాడీ వేడవ్వడం. అయితే ఈ ఎంజాయ్ అనే ఫీలింగ్ ఒక్కో పర్సన్కి ఒక్కొక్క విషయంలో దొరుకుతుంది. అది స్పిరిచువల్ కనెక్షన్లో కావచ్చు, అండ్ పర్సనల్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో కావచ్చు, లేకపోతే ప్రకృతిని ఎంజాయ్ చేయడంలో కావచ్చు, లేదా బైక్ నడిపించడంలో కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఒక్కో మనిషికి ఒక్కో విషయాల్లో ఎంజాయ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎంజాయ్ అనే ఫీలింగ్ మన బాడీకి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అయితే మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అదే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేయడంలో, మన హెల్త్ని కాపాడడంలో, మనం ఎక్కువ రోజులు బతుకుండడంలో, అండ్ మనం స్ట్రెస్ నుంచి, పెయిన్ నుంచి తట్టుకునే ఎనర్జీ ఇవ్వడంలో ఈ ఎంజాయ్ అనే ఫీలింగ్ చాలా తోడ్పడుతుంది. అయితే ఇప్పుడు ఈ రియల్ టైమ్ స్టోరీలోని మన హీరోకి ఎంజాయ్ అనే ఫీలింగ్ ఏం నేర్పించిందో తెలుసుకుందాం. మనలాగానే ఈ రియల్ టైమ్ స్టోరీలోని మన హీరోకి కూడా ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండేది. అండ్ ఆ సర్కిల్లో చాలా గ్యాంగ్స్ ఉండేవి. దాంట్లో గ్యాంగ్స్ అన్ని సపరేట్గా ఫుల్ ఎంజాయ్ చేసేవారు. కానీ మన హీరో మాత్రం ఏ గ్యాంగ్ ఎంజాయ్ చేస్తే ఆ గ్యాంగ్లోకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసేవాడు. రిమైనింగ్ టైంలో అందరితో కలిసి ఉండేవాడు. అయితే మన హీరోకి ఒక రోజు మంచి థాట్ వచ్చింది. అదేంటంటే గ్యాంగ్స్ అందరూ సపరేట్గా ఎంజాయ్ చేయడం కాకుండా గ్యాంగ్స్ అన్ని కలిసి సర్కిల్ మొత్తం ఒకే రోజు ఒకే ప్లాన్లో ఫుల్ ఎంజాయ్ చేసేలాగా ప్లాన్ చేద్దామని చాలా ఎంజాయ్లు ప్లాన్ చేశాడు. అక్కడే మన హీరో ఒక పొరపాటు చేశాడు. ఆ పొరపాటు ఏంటో తెలియాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ పొరపాటు అంటే తెలుసు కదా, ఒక పని చేయడం వల్ల ఏదైనా నష్టం జరుగుతుందని తెలియకుండా ఆ పనిని చేస్తే దాన్నే పొరపాటు అంటారు. ఒకవేళ తెలిసి చేస్తే దాన్ని తప్పు అంటారు. అయితే మన హీరో గ్యాంగ్స్ అన్ని కలిసి సర్కిల్ మొత్తం ఒకే రోజు ఒకేలాగా ఎంజాయ్ చేద్దామని ప్లాన్స్ చాలా వేశాడు. అండ్ ఆ ప్లాన్స్ లో చాలా మందిని గ్యాదర్ చేసేవాడు. అరేంజ్మెంట్స్ అన్ని కష్టపడి అతనే చూసుకునేవాడు. అయితే ఆ ప్లాన్స్ కి 2 types ఆఫ్ పీపుల్ అటెండ్ అయ్యేవాడు. అయితే ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే చాలా ఇష్టంతో ఫుల్ ఎంజాయ్ చేద్దామని వచ్చేవాళ్ళు. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ అంటే మన హీరో ఏమంటాడో ఏమో అని చెప్పేసి ఏదో మొహమాటానికి వచ్చి ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్తో ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. చాలా ప్లాన్స్కి అటెండ్ అయ్యారు, చాలా ఎంజాయ్ చేశారు. కానీ సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ మాత్రం కొన్ని ప్లాన్స్కి అటెండ్ అయ్యేవారు, కొన్ని ప్లాన్స్కి అటెండ్ అయ్యేవారు కాదు. అయితే మన హీరో అలా చాలా ఎంజాయ్లు ప్లాన్ చేసి ఫ్రెండ్స్ అందరితో కలిసి చాలా ఎంజాయ్లు చేసిన తర్వాత కొన్ని రోజులకి ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ రావడం మానేశారు. అండ్ ఎందుకు రావడం లేదని అడిగితే ఏదో ఒక పని చెప్పి ఎప్పటిలాగానే అబద్ధం చెప్పేసి అర్జెంట్ ఉందని తప్పించుకునేవారు. అయితే ఒక రోజు మన హీరో అందరినీ అడిగి ఒక ఎంజాయ్ ప్లాన్ చేశాడు. అండ్ కష్టపడి అరేంజ్మెంట్ కూడా చూసుకున్నాడు. ఎప్పటిలాగే అందరినీ పిలిచాడు. కానీ ఆ ఎంజాయ్కి మాత్రం చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, అంటే ఎంత అంటే ఒక గ్యాంగ్లో ఎంతమంది అయితే ఉంటారో ఫ్రెండ్స్, అంతకంటే తక్కువ మంది ఆ ప్లాన్కి అటెండ్ అయ్యారు. కానీ మన హీరో మాత్రం ఇంతమందితోనే ఎంజాయ్ చేసేది, అందరం కలిసి ఉందామనే కదా మనం ఎంజాయ్ చేసేది అని ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని ఎవరైతే రాలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎవరైతే స్కిప్ కొట్టేసి ఎంజాయ్కి రాలేదో వాళ్ళందరూ ఇంట్లో టైం పాస్ చేసి కూర్చున్నారు. అలా అబద్ధం చెప్పి రాని వాళ్ళందరినీ ఒక ప్లేస్కి పిలిచి వాళ్ళందరిపైన మన హీరో చాలాసేపు సీరియస్ అయ్యాడు. అయితే అతని కోపంని భరించిన అతని ఫ్రెండ్స్ ఎవరైతే రాలేరో ఆ ఫ్రెండ్స్ అందరూ ఒకటేసారి అతనిపై రివర్స్ అయ్యారు. రివర్స్ అయ్యి ఏంద్రా ఎప్పుడు చూసినా ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్, ఎప్పుడు నీ ఎంజాయ్ చూసుకుంటా అని చెప్పేసి మన హీరోపై సీరియస్ అయ్యారు. దాంతో మన హీరో ఏంద్రా ఇదంతా చేసేది మన కోసమే కదా, మనం కలిసి ఉండాలనే కదా, ఇంత ఎంజాయ్ చేసాయని చెప్పేసి వాళ్ళతో అంటాడు. కానీ మన హీరో ఫ్రెండ్స్ మన హీరోని నువ్వు నిజంగా మా ఎంజాయ్ కోసమే ప్లాన్ చేస్తే మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పరా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అదేంటంటే ఫస్ట్, నువ్వు మేము ఎంజాయ్ చేస్తున్నామా అని చెప్పేసి మమ్మల్ని ఎప్పుడైనా అడిగినావా? అట్లీస్ట్ అబ్జర్వ్ చేసామా? సెకండ్, అసలు మా ఎంజాయ్ ఏంటో ఎప్పుడైనా అడిగినావా? థర్డ్, అట్లీస్ట్ మా అందరిలో ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఏం చేస్తే
ఏం వింటే, ఎక్కడ ఉంటే, ఎలా ఉంటే, ఎవరితో ఉంటే ఎంజాయ్ ఫీల్ వస్తుందో నీకు తెలుసా అని అడిగారు. ఆ క్వశ్చన్స్లో ఏ ఒక్క క్వశ్చన్స్ కూడా మన హీరో ఆన్సర్ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. దాంతో మన హీరో ఫ్రెండ్స్ అందరూ అతన్ని చాలా ఇన్సల్ట్ చేశారు. దాంతో మన హీరో కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ని కలవకుండా, మాట్లాడకుండా చాలా రోజులు ఉన్నారు. కానీ మన హీరోకి ఫ్రెండ్స్తో తిరగడం అంటే ఇష్టం కాబట్టి అతనికి అట్లా సింగిల్గా ఉండడం నచ్చక అతని లైఫ్ మొత్తం చాలా బోర్ కొట్టింది. దాంతో ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే అసలు నా ఎంజాయ్ ఫీలింగ్ ఏంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ ప్రాసెస్లో మన హీరోకి ఎంజాయ్ అయిన ఫీలింగ్ దేంట్లో ఉందో తెలిసింది. అసలు మన హీరోకి ఎంజాయ్ అయిన ఫీలింగ్ దేంట్లో దొరుకుతుందంటే ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉండడంలో, వాళ్ళతో టైం స్పెండ్ చేయడంలో. అది కూడా అతని సర్కిల్లో ఉన్న గ్యాంగ్స్ అందరు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో గడపడంలో ఎంజాయ్ ఫీలింగ్ వస్తుంది. అయితే మన హీరో తనకు ఒక్కరికి ఇలాంటి ఫీలింగ్ వస్తుందా, లేక అతని గ్యాంగ్స్లో లేకపోతే అతని సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్కి ఎవరైనా ఇలాంటి ఫీలింగ్ ఉందని చెప్పేసి ఒక్కొక్క ఫ్రెండ్ని కలవడం మొదలుపెట్టాడు. వాళ్ళకి ఎంజాయ్ ఫీలింగ్ దేంట్లో వస్తుందో అడగడం మొదలుపెట్టాడు. ఆ ప్రాసెస్లో మన హీరోకి తెలిసింది ఏంటంటే అతని సర్కిల్లో ఉన్న చాలా తక్కువ మంది ఫ్రెండ్స్కి మాత్రమే వేరే ఫ్రెండ్స్తో, అదే వాళ్ళ గ్యాంగ్లో ఉన్న ఫ్రెండ్స్తో, వాళ్ళ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్తో గడిపితే ఎంజాయ్ అయిన ఫీలింగ్ వస్తుంది. మిగిలిన వేరే ఫ్రెండ్స్కి మాత్రం ఎంజాయ్ అయిన ఫీలింగ్ వేరే దాంట్లో వస్తుందని అర్థమైంది. అండ్ ఆ అనాలిసిస్లో మన హీరోకి తెలిసిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒకే విషయంపై, అంటే ఒకే విషయం కామన్గా ఉన్న వాళ్ళందరూ, అంటే ఒకే విషయంలో ఎంజాయ్ ఫీలింగ్ దొరికే వాళ్ళందరూ ఒకే గ్యాంగ్ ఫ్రెండ్స్ ఉన్నారు. దాంతో మన హీరోకి అలా ఎలా పాసిబుల్ అని డౌట్ వచ్చి అతను ప్లాన్ చేసిన ప్లాన్స్ అన్నీ ఒకేసారి ఒక్కొక్కటిగా రివైండ్ చేసుకున్నాడు. దాంట్లో అతనికి తెలిసిన విషయం ఏంటంటే ఒక్కో రకంగా ఆలోచించే గ్యాంగ్ వాళ్ళు ఒక్కో ప్లాన్లో ఎంజాయ్ చేశారు, కొన్ని ప్లాన్స్లో డల్గా ఉన్నారు. అలా రివైండ్ చేసిన తర్వాత మన హీరోకి దొరికిన ఆన్సరే మనం వీడియో స్టార్టింగ్లో చెప్పిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్. అదే ఒక్కొక్క మనిషికి ఒక్కో విషయంలో, ఒక్కో పరిస్థితిలో ఎంజాయ్ అనేది ఉంటుంది. అండ్ అదంతా ఒక్కొక్కరిది పర్సనల్ అండ్ ప్రైవసీ. దాన్ని మనం ఎవరం డిస్టర్బ్ అస్సలు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయంలోనే, ఆ పరిస్థితుల్లో మాత్రమే ఎంజాయ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ అది మంచిదైతే ఓకే, కానీ చెడుదైతే మాత్రం మనం తప్పకుండా అతనికి తెలియజేయాలి, అతన్ని మార్చాలి. సో మీరు కూడా ఇలాంటి పొరపాటు చేయకండి, వేరే వాళ్ళ ఎంజాయ్ని పాడు చేయకండి. ఎందుకంటే ఒక్కో మనిషికి ఒక్కో విషయంలో, ఒక్కో పరిస్థితుల్లో ఎంజాయ్ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ మీకు వచ్చిన దాంట్లోనే, మీకు వచ్చిన పరిస్థితుల్లోనే ఎంజాయ్ ఫీలింగ్ రమ్మంటే అది ఎవ్వరికీ సాధ్యం కాదు. సో ఇంకో వాళ్ళ ఫీలింగ్స్కి, అంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని హ్యాపీగా ఉంచండి, మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఒకవేళ మీరు కూడా ఎవరితోనైనా, ఎవరి పర్సన్స్తోనైనా, మీ ఫ్రెండ్స్తోనైనా, రిలేటివ్స్తోనైనా ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు కూడా మీలాగే ఆలోచించే వాళ్ళే ఉండాలి. లేకపోతే మీ ఫీలింగ్స్ అన్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళతో కలిసి వాళ్ళ హ్యాపీనెస్ చూసుకుంటూ ఎంజాయ్ చేయండి, వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయండి. అంటే అలా సాక్రిఫైస్ చేయమని చెప్పేసి ఎవరి కోసం పడితే వాళ్ళకి సాక్రిఫైస్ చేయకండి. ఎవరైతే వర్తీ పీపుల్ ఉంటారో, వర్తీ ఫ్రెండ్స్ ఉంటారో, వర్తీ రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే, వాళ్ళతో మాత్రమే, వాళ్ళ కోసం మాత్రమే మీ ఫీలింగ్స్ని సాక్రిఫైస్ చేయండి. వాళ్ళని హ్యాపీగా ఉంచేలా చేయండి, మీరు కూడా హ్యాపీగా ఉండండి. సో గైస్, ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, ఈ వీడియోలో మెసేజ్ అవసరం వాళ్ళకి షేర్ చేయండి. మీకు కూడా రియల్ టైమ్ స్టోరీ కానీ, ఇన్స్పిరేషనల్ స్టోరీ కానీ, మోటివేషన్ స్టోరీ టాపిక్ కావాలంటే, మా వీడియోలో రావాలంటే మా కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.